సత్యముతోను యథార్థముగా ఆరాధించి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలతో దేవుని పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, ఆయన అనుగ్రహించబోయే నిత్య స్వాస్థ్యానికి వారసులకు నిమిత్తము మహాదేవుని యొక్క పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున చెల్లిస్తూ ఉన్నానండి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మనతో కలిసి దేవదేవుని ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి మన ప్రియ సహోదరులు జాన్ బాబు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి భక్తుల యొక్క జీవితాల్లో నుంచి భక్తి విషయంలో మనకు అవసరమైనటువంటి మాదిరిలు మనం తీసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే మొదటిగా హేబేలును గూర్చి మనం నేర్చుకున్నాం. రెండవదిగా హానోకును గూర్చి నేర్చుకున్నాం. ఈరోజు మూడవదిగా నోవాహును గూర్చి నేర్చుకోబోతూ ఉన్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. మన యొక్క భక్తి జీవితంలో ఎంత ఉన్నతత్వానికి ఎదగాలి అన్నా ఆ జీవితం అనేటటువంటిది విశ్వాసము దగ్గరే ప్రారంభం కావాలి. విశ్వాసం దగ్గరే ప్రారంభం కావాలి. అంచేతనే మనం చూసాం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మొదటి విశ్వాసం, తర్వాత సద్గుణం, తరువాత జ్ఞానం, ఆ తరువాత ఆశానిగ్రహం, ఆ తరువాత సహనం, ఆ తరువాత భక్తి, ఆ తరువాత సహోదర ప్రేమ, ఆ తరువాత దయ. వీటిని అమర్చుకోమంటున్నాడు. మనం గృహంలో సామాగ్రిని ఏ విధంగా అయితే అమర్చుకుంటామో, అలంకరించుకుంటామో, అలాగే మన యొక్క అంతరంగంలో వీటిని అమర్చుకోమంటున్నాడు. విశ్వాసం ఉంటే సద్గుణం, సద్గుణం ఉంటే జ్ఞానం, జ్ఞానం ఉంటే ఆశానిగ్రహం, ఆశానిగ్రహం ఉంటే సహనం, సహనం ఉంటే భక్తి, భక్తి ఉంటే సహోదర ప్రేమ, సహోదర ప్రేమ ఉంటే దయ. ఇవి మన యొక్క అంతరంగంలో, హృదయంలో అమర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమర్చుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఒక ఇంట్లో సామాగ్రిని ఏ విధంగా అయితే అమర్చుకుంటామో, అలంకరించుకుంటామో, అదే విధానంలో మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము నిష్ఫలులు కాకుండా, సోమరులు కాకుండా ఉండేటట్లు ఏం చేయాలన్నమాట అండి? వీటిని అమర్చుకోవాలి. వీటి యొక్క వృద్ధికి మనం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా అండి?
చూడండి, ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, క్షమించండి 5 నుంచి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనడి. వాటిని ఏం చేయాలటండి? ఏం చేయాలట? అమర్చుకోవాలి. మీకు అర్థమవుతుందా అండి? ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి కూడా మర్చిపోతాడట. పూర్వ పాపాలు బాప్తిస్మ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో శుద్ధి చేయబడ్డాయి అనేటటువంటి సంగతిని కూడా మరిచిపోయి గురుడివాడును, దూరదృష్టి లేనివాడును అవుతాడట. గురుడివాడును, దూరదృష్టి లేనివాడును ఆగును. మీకు అర్థమవుతుందా అంటే? పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి కూడా మర్చిపోతాడట. అందును బట్టి ఈ 8 అంశాలు, విశ్వాసం నుండి దయ వరకు ఉన్నటువంటి అంశాలు ఎంతవరకు మన హృదయంలో మనం అమర్చుకున్నాం, వాటి యొక్క వృద్ధికి మనం ఎంతవరకు కృషి చేస్తూ ఉన్నాం. మనం ఎప్పటికప్పుడు మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేతనంటే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవనానికి తొలిమెట్టు విశ్వాసము. అంచేతనే విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి హానోకు, ఇప్పుడు విశ్వాసమును బట్టి నోవహు. మన విశ్వాస పరిధి ఎలా ఉంటూ ఉంది? దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యసించే కొలది విశ్వాసాల్లో మనం ఎంతవరకు వృద్ధి చెందుతూ ఉన్నాం? విశ్వాసంలో వృద్ధి చెందుతున్నటువంటి మనము విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఎంతవరకు జరిగిస్తూ ఉన్నాం? సత్క్రియలు. విశ్వాసానికి తగిన క్రియలు లేకపోతే అది ఒంటిగా ఉండి మృతమైంది అవుతుంది. ఎలాగో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేనటువంటి విశ్వాసము కూడా అలాగే మృతం. చచ్చిన విశ్వాసం కలిగిన వారు చచ్చిన వారే దేవుని దృష్టిలో. విశ్వాసానికి క్రియలు లేవనుకోండి, ఆ విశ్వాసం చచ్చింది. క్రియలు లేని విశ్వాసం చచ్చింది. ఇప్పుడు నేను బ్రతుకున్నాను, మీ అందరినీ చూస్తున్నాను, నా కన్నులు చూస్తున్నాయి. మీకు దైవ సందేశాన్ని అందించడానికి నా నోరు మాట్లాడుతుంది. భావానికి తగినట్లుగా నా చేతులు కదుపుతున్నాను. నా యొక్క శరీర భాషకు అనుగుణంగా నా శరీరాన్ని నేను కంఫర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను మీ ముందు నిలవబడి. ఎంచేత ఐయామ్ అలైవ్, నేను బ్రతుకున్నాను కాబట్టి నా శరీరంలో ఉంటున్న ప్రతి అవయవం పనిచేస్తుంది. నేను ఇక్కడ చదువుతూ ఉంటే నా హృదయము కానీ నా మనస్సు కానీ దాన్ని మీకు ఎలా వివరించాలో అది అన్వేషణ చేస్తూ ఉంది. ఏ పదాలు వాడాలో, ఎలాగూ వివరించాలో, ఎలాగూ బోధించాలో దానికి కావలసినటువంటి విధానం కొరకు నా హృదయము మనస్సు ఏం చేస్తుంది? వెతుకులాడుతూ ఉంది. ఇంత పని జరుగుతూ ఉంది నేను బ్రతుకున్నాను కాబట్టి. అది చేస్తే
శవమైన ఇంటి ముందు పడి ఉంటుంది తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి కదలికలు ఉండవు. విశ్వాసము కూడా అంతే. వందనాలు. విశ్వాసము కూడా అంతే. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము, చచ్చింది. దానికి ఉదాహరణగా ఏమంటాడు 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేనటువంటి శరీరము కూడా అలాగే మృతం. మీరు ఎలాంటి విశ్వాసంతో వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారో నాకు తెలియదు. కానీ క్రియాశీలకమైనటువంటి విశ్వాసం కలిగిన వారు మాత్రం తమ దైవభక్తిని మన కళ్ళ ముందు పరిచారు. వారి జీవితాలు వారి యొక్క దైవభక్తి ద్వారా మనకు మాదిరి అయి ఉన్నాయి వారి జీవితాలు. అంచేతనే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. అది వరకు చూడని సంగతులు ఏంటది? జలప్రళయం. జలప్రళయం మాత్రమే కాదు, కనీసం వర్షం కూడా పడలేదంతవరకు. ఈ భూమి మీద వర్షం కూడా పడలేదండి ఇంతవరకు, నోవాహు కాలం వరకు. మీకు అర్థమవుతుందా అండి? అది వరకు చూడనటువంటి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడినవాడై. మరి మనమైతే ఎన్ని ప్రశ్నలు వేస్తామో దేవునికి? అది ఎలా కురుస్తుంది, అది ఎలా జరుగుతుంది, ఎన్ని ప్రశ్నలు వేస్తామో. కానీ ఏ ప్రశ్న వేసినటువంటి వాడు కాడు నోవాహు. దేవుణ్ణి నమ్మాడంతే. దేవుని యందల విశ్వాసమును బట్టి దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మాడంతే. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. అంతవరకు దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించలేదు. మరి నరుణ్ణి చేయటానికి మట్టిని ఏ విధంగా తడిపాడు అని అంటే, భూమిలో నుంచి ఆవిరిని ఎక్క చేశాడు అంటాడు. భూమిలో నుండి ఆవిరిని ఎక్క చేశాడు అంటాడు. చూడండి 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. కాబట్టి భూమిలో నుంచి ఆవిరిని ఎక్క చేసి ఆ ఆవిరితోటి భూమిని తడిపి ఆ తడిమట్టినంతటినీ పోగు చేసి ఏం చేశాడనమాట? మానవుని నిర్మించినట్లు, నరుని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? మరి అటువంటి పరిస్థితుల్లో 4 నదులు ఏదైనా తోటలో ప్రవహిస్తూ ఉన్నాయి. మరి వాటిలోకి నీరు ఎలా వచ్చింది? మీరు నిజంగా బైబిల్ చదివేవారైతే, సంగతులు జ్ఞాపకానికి ఉంటే, మీలో నుండి బయటకు ఉద్భవించవలసినటువంటి ప్రశ్న అది. 4 నదులు ప్రవహించాయి. నచ్చిన ఫలాలు కోసుకొని తిను ఏదైనా తోటలో. ఆ 4 నదుల్లో నీకు నచ్చినటువంటి నదిలో ఉన్నటువంటి నీరు త్రాగమని ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎలాగూ? వర్షం లేకుండా నదులు ఎలా ప్రవహించాయి? అక్కడ నీ విశ్వాసానికే ప్రశ్న. దేవుని యొక్క శక్తిని నువ్వెలా ఊహిస్తూ ఉన్నావో, ఎలాగో అంచనా వేస్తూ ఉన్నావో.
దేవుని యొక్క శక్తిని. మట్టిలో నుంచి వచ్చినటువంటి దేహానికి మట్టిలో నుంచి వచ్చినటువంటి ఆహారమే ఫిట్ అయినప్పుడు, సరిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, ఆకాశము నుంచి కురిసినటువంటి మన్నాలో శరీరానికి కావలసినటువంటి విటమిన్స్ కానివ్వండి, శరీరానికి కావలసినటువంటి ఖనిజ లవణాలు కానివ్వండి, దేహానికి కావలసినటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి పరిస్థితులన్నీ కలిగించి ఆహారాన్ని ఎలాగో ఆకాశం నుంచి కురిపించాడు. అలాగే తమను వెంబడించినటువంటి బండలో నుండి నీళ్లు ఇశ్రాయేలీయులకు ఎలాగిచ్చాడు ఆయన. అవి సత్యము అని నీవు నమ్మితే వర్షం అక్కర్లా నదులు ప్రవహింపజేయటానికి. ఆయన సర్వశక్తి ముందు వర్షమే కురిసి నదులు ప్రవహింపజేయాల్సినటువంటి అవసరత దేవునికి ఏమీ లేదు. అది నీ విశ్వాసం మీద, నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమవుతుందా అండి? కనుక అంతవరకు విశ్వాసము అనేటటువంటి, వర్షము అనేటటువంటిది ఈ భూమి మీద పడనటువంటి పరిస్థితుల్లో దానిని గూర్చి హెచ్చరిస్తే నోవహు నమ్మేశాడు. నోవహు ఏం చేశాడండి? నమ్మేశాడు. కనుక ఈ రోజున మన విశ్వాసం ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. విశ్వాసము అంటే సరిపోదు. మన విశ్వాస పరిధి ఏంటి? విశ్వాస పరిధి ఏంటి? ఆ విశ్వాసం ఎదిగే కొద్దీ మన యొక్క జీవన విధానం కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. విశ్వాసం కలగటానికి వాక్యాన్ని వినాలి, విశ్వాసం వృద్ధి చెందటానికి వాక్యాన్ని వినాలి, వింటూనే ఉండాలి చనిపోయేంత వరకు. ఆ నేర్చుకునేటటువంటి వాక్యం మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. అన్నీ పెరుగుతాయి. సద్గుణం పెరుగుతుంది విశ్వాసంతో పాటు, సద్గుణంతో పాటు జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానంతో పాటు ఆశానిగ్రహంలో పటిష్టంగా ఉంటాం. ఆ తర్వాత సహనం, ఆ తర్వాత భక్తి, ఆ తర్వాత సహోదర ప్రేమ, ఆ తర్వాత దయ. వీటన్నిటిలోనూ కూడా విశ్వాసం ఎదుగుతూ ఉంటే మిగిలినటువంటి 7 కూడా సమాంతరంగా ఎదుగుతూ ఉంటాయి. విశ్వాసం ఎదుగుతుంది, సద్గుణం ఎదుగుతుంటుంది, సద్గుణం ఎదుగుతుంటే జ్ఞానం ఎదుగుతూ ఉంటుంది, జ్ఞానం ఎదుగుతూ ఉంటే ఆశా నిగ్రహంలో ఎదుగుతూ ఉంటాం, ఆశా నిగ్రహంలో ఎదుగుతూ ఉంటే సహనంలో ఎదుగుతూ ఉంటాం, సహనంలో ఎదుగుతూ ఉంటే భక్తి ఎదుగుతూ ఉంటుంది, భక్తి ఎదుగుతూ ఉంటే సహోదర ప్రేమ, సహోదర ప్రేమ ఎదుగుతూ ఉంటే దయ. కనుక ఇది ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల ఇదండి. ఈ విధంగా మనం దినదినము కూడా ఆత్మీయ ఎదుగుదల సాధించి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదిగి పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క పోలికను మరలా తిరిగి సంపాదించుకోవాలి. దైవ స్వభావము, దైవ లక్షణములు కలిగిన వారమై దైవముల ఈ భూమి మీద బ్రతకటానికి మనం ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అనుకున్నాగా దైవభక్తి. దైవభక్తి మీన్స్ గాడ్లీనెస్. గాడ్లీనెస్ అంటే దేవునిలా ఉండటం. భక్తి నిన్ను దేవునిలా బ్రతకటానికి, దేవునిలా ఉండటానికి కావలసినటువంటి పరిస్థితిలో నిన్ను నన్ను ఉంచుతుంది. మీకు అర్థమవుతుందా అండి? అంచేత విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు చూడని సంగతి ఏంటనేది ఇంతవరకు మనం చూసాం. సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఎవరి రక్షణ కొరకు? తన ఇంటివారి రక్షణ కొరకు.
అది చెప్పేశాడు దేవుడు. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకోమని చెప్పేశాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకోమని చెప్పేశాడు. కనుక 40 రోజులు రాత్రింబవళ్ళు కురిసినటువంటి వర్షంలో భూమి కూడా తన తూములను విప్పేసి పాతాల జలము కూడా పైకి పొంగినటువంటి పరిస్థితుల్లో, పర్వతాల మీద 15 మూరల ఎత్తు నీరు ప్రబలినటువంటి పరిస్థితుల్లో ఆ యనమండుగురు మాత్రమే కాపాడబడ్డారు, రక్షింపబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా శవాలై తేలిపోయారు. దేవుని యొక్క నాయకత్వంలో ఆ వాడ మాత్రం జంతు కలేబరాలను, మానవ శవాలను తోచుకుంటూ ఆ వాడ అలాగూ ముందుకు వెళుతూ ఉంది. మీకు అర్థమవుతుందా అండి? మనం ఎదగాల్సినటువంటి అవసరత ఉందండి. ఎదగాల్సినటువంటి అవసరత ఉంది. ఆ రోజున లోకమంతటి మీద నేరస్థాపన చేశాడు. నోవహు ఏం చేశాడు? లోకమంతటి మీద నేరస్థాపన చేశాడు. మీకు అర్థమవుతుందా అండి? అంచేత మనము చాలా జాగ్రత్తగా మన విశ్వాస భక్తి జీవితంలో మనం ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. మన మీద ఉంది. అర్థమవుతుందా అండి? విశ్వాసమును బట్టి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. తర్వాత వ్యక్తి అబ్రహాము. 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడి, విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను. అప్పుడేం లేదు, అక్కడ ఏ దేశము లేదు, నిర్జన ప్రదేశం. నిర్జన ప్రదేశం. ఆ నిర్జన ప్రదేశాన్ని పాలస్తీనా దేశంగా అబ్రహాం యొక్క సంతానానికి ఇవ్వటానికి దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నమ్మాడు. దాన్ని ఏం చేశాడండి? నమ్మాడు. పైగా ఏంటి అని అంటే, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు. మీకు అర్థమవుతుందా అంటే? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే. ఏంటి అబ్రహాం, అమ్మాయిని తీసుకుని బయలుదేరేసావు, ఎక్కడికి వెళుతున్నావు అని దారిలో ఎవరైనా అడిగితే అతడు చెప్పిన సమాధానం ఏమో. అతడు చెప్పినటువంటి సమాధానం ఏమో. ఇప్పుడు ఎవరైనా నన్ను ఈ ఆరాధన అయిపోయిన తర్వాత అటు అలా రోడ్డు మీద వెళుతుంటే, ఏంటి బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు అనుకోండి, ఏమో అంటే ఏమంటారు? ఏమంటే ఏమంటారు? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఆరాధన జరిగించాడు, ఆరాధనలో ఆత్మీయ హెచ్చరిక అందించాడు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమంటాడు? ఏమో అంటాడు ఏంటి? ఎక్కడికి వెళుతున్నావంటేని ఏంటండి? ఇప్పుడు ఏమో అంటాడేంటి? ఇంతలోనే బుర్ర పాడైపోయిందా?
వెళుతున్నటువంటి వాడిని ఎక్కడికి వెళుతున్నావు అని అంటే ఏమో అంటే ఎలా చూస్తారు? పిచ్చివాడి కింద చూస్తారు, వెర్రివాడి కింద చూస్తారు. మానసిక పరిస్థితి సరిగా లేనటువంటి ఒక మానసిక రోగి కింద చూస్తారు. కాబట్టి అబ్రహాము తన దేవుని కొరకు దేవుని యందలి విశ్వాసమును బట్టి ఏమైపోయాడు? వెర్రివాడైపోయాడు, పిచ్చివాడైపోయాడు. వెర్రివాడయ్యాడు, పిచ్చివాడయ్యాడు. కారణం, నా దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, దట్స్ ఆల్, అంతే. ఇంకొక ఆలోచన లేదండి. నన్ను మనుషులు ఏ విధంగా లెక్కిస్తారో అనేటటువంటి ఆందోళన లేదండి. నేను ఎలా సమాధానం చెప్తే ఏమనుకుంటారో నన్ను కూర్చొనేటువంటి భయం లేదు. ఏమో మనమైతే ఎన్ని ఆధారాలు అడుగుదామో దేవుణ్ణి. ఏ దిక్కుకి వెళ్ళాలి? 8 దిక్కుల్లో ఏ దిక్కుకి వెళ్ళాలి నేను? ఎన్ని ఆరాలు తీద్దాం? అంచేతనే మన విశ్వాసం అలా ఉంటుంది. విశ్వాసము అని అంటే ఆధారాలు కలిగింది విశ్వాసం అవ్వదు. 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పేస్తున్నాడు కదా, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షించటం అంటే ఎదురు చూడటం. మనం దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో దాని యొక్క నిజస్వరూపం విశ్వాసం, మొదటిది. రెండవది, అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువు. ఏవైతే కంటికి కనిపించినవి ఉన్నాయో అవి ఉన్నాయి అనటానికి రుజువు విశ్వాసం. ఆధారాల కొరకు ఎతికేవారు విశ్వాసులు కాదు. నా దేవునికి సమస్తమును సాధ్యమే, ఆయన ఏమైనా చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. కనుక ఆ స్థితిలో దేవుని మీద మనం విశ్వాసం ఉంచుకొని దేవుని కొరకు మన జీవితాన్ని నడిపించుకోగలిగితే అబ్రహాము యొక్క విశ్వాసము కలిగిన వారమై అబ్రహాము యొక్క సంతానములో మనము కూడా ఒకరముగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అబ్రహాము సంతానం కాకుండా మనం పరలోకంలో అడుగు పెట్టడానికి కుదరదు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం. వందనాలండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేనికి వారసులు? పరలోకానికి, నిత్య జీవానికి. కనుక అబ్రహాము సంతానమై ఉండాలి అని అంటే ఏం కావాలి? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటిది? నెంబర్ 1, ఎటు వెళ్ళాలో తెలియకుండానే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయినటువంటి వాడు అబ్రహాం. మీకు అర్థమవుతుందా అండి? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుని పిలుపునందుకొని బయలుదేరేసినటువంటి వాడు అబ్రహాం. రెండోది, 75 సంవత్సరాల వయసులో నీకు కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు 100. ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు కుమారుడి కొరకు. సందేహించలేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ గలవాడై ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేదు. ఏం చేతనంటే శారా గర్భము మృతతుల్యం అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇతడు కూడా 100 సంవత్సరాల వయసు అంటే ఆటోమేటిక్గా
ఇతని శరీరం కూడా మృతతుల్యమైపోయింది. మా ఇద్దరి దేహాలు మృతతుల్యమైనప్పటికీ ఆ శక్తిహీనమైనటువంటి దేహాల్లో నుంచి శక్తివంతమైనటువంటి కుమారుణ్ణి దేవుడు ఇవ్వగల సమర్థుడు అని నమ్మాడే తప్ప సందేహించలేదు. ఆ తర్వాత ఆ బాలుడికి 17 సంవత్సరాలు వచ్చాయి. వచ్చిన తర్వాత నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును నేను చూపించబోయే దేశానికి తీసుకువెళ్ళి నేను చూపించబోయే ఒకానొక కొండ మీద నాకు దహన బలిగా అర్పించేయమంటే మారుమాట లేదండి, మారుమాట లేదు. కొద్దిమంది దాసీలను తీసుకున్నాడు, గాడిదలను తీసుకున్నాడు, బలికి అవసరమైనటువంటి సామాగ్రిని చక్కబెట్టుకున్నాడు. ఆ మొరియా దేశానికి వెళ్ళి ఆ కొండ కింద దాసులను గాడిదలను విడిచిపెట్టి తండ్రి కొడుకులిద్దరూ కొండ ఎక్కుతున్నారు. తండ్రి ఎన్నో బలులు అర్పించటం చూసినటువంటి కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ దహన బలికి పశువేది, బలి పశువేది? మీకు అర్థమవుతుందా అండి? యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును అన్నాడు. అంతే, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఇప్పుడు మన విశ్వాసాన్ని బేరీజు వేసుకోవాలండి. భక్తుల యొక్క జీవితాల్లో వారి ఏ విశ్వాసాన్ని బట్టి వారి యొక్క భక్తిని దేవుడు అంగీకరించాడు, వారి యొక్క భక్తిని మన భక్తికి మాదిరిగా మన ముందు ఉంచాడు. వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించారు భక్తిపరులుగా, మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ 3 సంఘటనలు అబ్రహాము యొక్క జీవితంలో అతని విశ్వాసానికి రుజువులు, తార్కాణాలు. మీకు అర్థమవుతుందా అండి? ఈ రోజున విశ్వాసంతో మనం ఎలా ఉండబోతున్నాం, ఎలా ఉంటున్నాం, ఎప్పుడైనా ఆలోచించుకున్నామంటారా? మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించి తిరిగి వస్తాం, దాసులతో చెప్పినటువంటి మాట. వస్తానువా? కొడుకుని బలి ఇమ్మని దేవుడు అడిగాడు. కొడుకుని బలి ఇచ్చిన తర్వాత ఎంతమంది వస్తారు? ఒక్కడే వస్తాడు. కాబట్టి ఏం చెప్పాలి? తన పనివారితోటి వస్తాను అని చెప్పాలి. వస్తాను అనలేదు, వస్తాం, యెహోవాకు బలి అర్పించి మరలా తిరిగి వస్తాం. అంటే దాని ఉద్దేశం ఏంటన్నమాట? దాని ఉద్దేశం ఏంటండి? నా కుమారుణ్ణి నాకు లేకుండా చెయ్యడు. అది అబ్రహాము యొక్క విశ్వాసం. ఈ రోజున కానుక ఇవ్వటానికే మళ్ళీ అది నాకు వస్తుందో లేదో అని గీచి రాసి ఎంత కింద మీద నలిగిపోతుంటామో దేవునికి కానుక ఇవ్వటానికి. ఏమండి? ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటామో కానుక అర్పించడానికి. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటామో నాకు తెలియదు. మరి ఒక్కగానొక్క కొడుకును బలి ఇవ్వటానికి వెళ్ళాడు అని అంటే ఎంతటి నిరీక్షణ, ఎంతటి నిరీక్షణ. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. ఎలాంటి వాడట? మృతులను సజీవులుగా చేయవాడు. అబ్రహాము యొక్క విశ్వాసం అది. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు.
అది అబ్రహాం యొక్క విశ్వాసం. ఈ రోజున మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటో మనం ఇచ్చే కానుకల్లోనే రుజువు అయిపోతూ ఉంటుంది, తేలిపోద్దండి. వారికి కలిగినటువంటి సమృద్ధిలో నుండి పట్టుకొచ్చి కానుక వేసినటువంటి వారు లైన్గా నిలబడి చూస్తున్నారు. తన లేములో తనకు కలిగినదంతా వేసేసి ఆమె ఏం చేసింది? వెళ్ళిపోతుంది. తన జీవనం అంతా వేసేసిందట. చదువుతామంతే, కానీ అట్టి విశ్వాసం మనకు ఉండదు. వాక్యాన్ని చదువుతాం అంతేనండి, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండం. అంచేతనే మన భక్తి కూడా అంతంత మాత్రం. మన భక్తి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మీకు అర్థమవుతుందా అండి? అంచేత అనేక జనములకు తండ్రినిగా నియమించాను అంటే ఇశ్రాయేలీయులందరికీ తండ్రి, ఈ రోజున క్రైస్తవులందరికీ అతనే తండ్రి. అతని యొక్క విశ్వాసమే ఈనాటి క్రైస్తవులకు మాదిరి. అబ్రహాము వంటి విశ్వాసము లేనప్పుడు మనం పరలోకానికి వారసులం కాలేం. అబ్రహాము వంటి విశ్వాసం లేనప్పుడు పరలోకానికి వారసులం కాలేం. అంచేతనే చెప్పేస్తున్నాడు గలతీ పత్రికలోనే, చూడండి 3:7 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. ఎవరు అబ్రహాము కుమారులు? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అంటే ఎలాంటి విశ్వాసం? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. అప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసంతో మన విశ్వాసాన్ని పోల్చి చూసుకోవాలన్నమాట అండి. అప్పుడే మన భక్తి కూడా లెక్కల్లోనికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరేశాడు. కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూశాడు కుమారుడి కొరకు. భక్తికి మూలమైనటువంటి విశ్వాసం. మన విశ్వాసం మన భక్తికి మూలమా? అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఎప్పుడైనా ఆలోచించామా? బలిచ్చేయమంటే బలి ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర భార్యకు చెప్పలేదు, చెప్పకుండానే తీసుకువెళ్ళిపోయాడు. బలిపీఠం కట్టాడు, కట్లు పేర్చాడు, కుమారుడి కాళ్ళు చేతులు కట్టాడు, ఎత్తాడు, బలిపీఠం మీద పరుండబెట్టాడు, కత్తి లేపాడు. అంతే. కత్తి దిగిందా కుమారుడు 2 ముక్కలు. కత్తి దిగిందా కుమారుడు 2 ముక్కలు. గెలగెల గెలగెల కొట్టుకుంటూ ఉంటాడు ఆ బలిపీఠం మీద. ఏంటండి, పిల్లల్ని చిల్డ్రన్ బైబిల్ క్లాస్కి తీసుకొచ్చి ఇక్కడ కాసేపు కూర్చుని ఆ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళటానికి మనకి ఎంత ఇబ్బందో, దేవుని కొరకు పిల్లల్ని పెంచడానికి. యూత్ క్లాస్కి వెళ్ళమని పిల్లల్ని ప్రోత్సహించడానికి ఎంత కష్టమైపోతుందో. పిల్లలు ఎదిగిపోతున్నారు. లోకం చూస్తే చాలా భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దైవజ్ఞానమే మూలమైనప్పుడు ఆ జ్ఞానాభ్యాసం కొరకు దేవుని సన్నిధానానికి పంపించడానికి దూరం అంటారు, మాకు కుదరట్లేదంటారు, వీలవ్వట్లేదంటారు. ఏంటి? ఏంటండి? విన్నారుగా సోమ మంగళవారాల్లో కుటుంబాలు ఎలా ఉండాలో కొంతవరకు మనం ఆలోచించటం జరిగింది.
మన కుటుంబాలు అలా లేకపోతే అవి దైవికమైనటువంటి కుటుంబాలుగా ఉండటానికి అవకాశాలు లేవు. మీకు అర్థమవుతుందా అండి? పరిశుద్ధ గ్రంథంలోనే కుటుంబాలు కట్టడానికి విఫలమైన వారితోటి మనము కూడా పాలిభాగస్థలం అవుతాం అంతే. కుటుంబాలు కట్టలేకపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లోనే, వాళ్ళతో పాటు మనం సమానం అవుతాం. అర్థమవుతుందా అండి? ఏదో పెళ్లి చేసుకున్నాం, దేవుడు ఆశీర్వదించాడు, పిల్లలు పుట్టారు, సరిపోలేదు. ఆ కుటుంబం ద్వారా దేవుడు మహిమను పొందటానికి అది సరిపోలేదండి, సరిపోదు. కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నా. మీకు అర్థమవుతుందా అండి? 9వ వచనం, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైనటువంటి అతని యొక్క కుమారుడు, అతని యొక్క మనవడు ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఈ భూమి మీద ఏదో కట్టేసుకోవాలని ఆలోచన చేయలేదండి, గుడారాల్లోనే ఉన్నారు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని హంగుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాము. ఆ ఇల్లు ఎలా కట్టుకోవటానికి దానికి ఎన్ని హంగులు కావాలని మనం ముందుగానే ఆలోచన చేసి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము. మీకు అర్థమవుతుందా అండి? 10వ వచనంలో అంటాడు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏదది? పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, గుడారాల్లో నివసిస్తూ. భక్తి ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే అక్కడికి. మనం ఇక్కడ అనుభవించేటటువంటి స్థితికి పరలోక ప్రవేశానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. భౌతికంగా మనం అనుభవించేటటువంటి స్థితికి మన పరలోక ప్రవేశానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదండి. ఇది ఇక్కడే పోయే సమయం వస్తే ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. ఏది మన వెంట వచ్చేది లేదు. అంచేత దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేనికి శిల్పి? పరలోకానికి. దేనికి నిర్మాణకుడు? ఆ పరలోకానికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాసముతోటి దైవభక్తితోటి. విశ్వాసముతోటి దైవభక్తికి. విశ్వాసం గలవారం అంటాం, భక్తి గలవారం అంటాం. ఆ విశ్వాస భక్తి జీవితానికి మనం అనుదినము జీవించేటటువంటి జీవన విధానానికి ఎక్కడ పొంతం ఉండదండి, సంబంధం ఉండదు. వచ్చే వారం చూద్దాం. అర్థమవుతుందా అండి? ఆ భక్తుల యొక్క జీవితాలు మనకు మాదిరి. ఆలోచించాలని మీకు మనవి చేస్తూ, దీనికంతటికీ మూలం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యొక్క నరావతారమును, ఆయన యొక్క శిలువ బలి, ఈ రెండు మనల్ని ఏం చేస్తున్నాయి? పరలోక పౌరులుగా. ఇక్కడ అబ్రహాం దేని కొరకు చూస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం. మనం కూడా దేని కొరకు ఎదురు చూస్తాం? దాని కొరకే. ఎక్కడేదో సంపాదించుకోవాలి, ఎక్కడేదో కూడబెట్టుకోవాలి,
ఎక్కడేదో విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించేయాలి. అది దేవుని కొరకు జీవించేటటువంటి జీవన విధానం కాదండి. ఎందుకొరకు క్రీస్తు శిలువలో బలైపోయాడో, ఎందుకు తన ప్రాణాధారమైనటువంటి రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ఆయన శిలువ మీద చిందించాడో, ఎందుకు నీ విశ్వాసము మారు మనసు సరిగా ఉండి బాప్తిసం పొందడానికి రెడీ అయితే నువ్వు నీళ్లలోనికి పూర్తిగా దిగకముందే క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం అదృశ్యంగానే నీ ఆత్మకు, నీ హృదయానికి, నీ మనస్సుకు, నీ మనస్సాక్షికి ఉన్నటువంటి కల్మషం అంతటిని క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తూ ఉందో. పూర్తిగా కడిగి వేస్తూ ఉందో క్రీస్తు ప్రభు యొక్క రక్తం. దాన్ని మనం మర్చిపోకుండా మన అంతరంగంలో జ్ఞాపకానికి పెట్టుకొని దేవుని కొరకు బ్రతకటానికి మనం ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారికి